ధర్మ ఏవో హతో హంతి ధర్మో రక్షిత రక్షితః తస్మాద్ధర్మో న హంతవ్యః మానో ధర్మో హతో వదీత్. ఈ శ్లోకం గీతలోనిది కాదు. అయితే ధర్మాన్ని కాపాడ్డంలో ఏమాత్రం సందేహాలు, అనుమానాలు ఉండకూడదని, అధర్మ వర్తునలను నిర్మూలించి తీరాలనే శ్లోక సారాంశం గీతలో కనిపిస్తుంది. ఈ శ్లోక అర్థాన్ని గమనిస్తే ధర్మానికి చేటు కలిగించేవాడు నాశనం చెందుతాడు. ధర్మాన్ని కాపాడినవాడిని ధర్మమే కాపాడుతుంది. అందుకే ధర్మానికి ఏనాడు భంగం కలిగించకూడదు. ధర్మనాశనానికి పాల్పడి వినాశనానికి గురికాకూడదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని నిలబడాలని పెద్దలు చెబుతారు. అయితే చిన్నైనా పెద్దయినా భగవద్గీతను పట్టుకుంటే అన్నింటినీ తట్టుకుని నిలబడతామని ధార్మిక స్రష్టలు స్పష్టం చేస్తున్నారు. గీతా పఠనం, శ్రవణం, దృశ్యం ఏదైనా ఉత్తమ ఫలితాలే. జీవిత రాతను మార్చే గీత జీవన గమనాన్ని నిర్ణయించే కర్మలను మాత్రం మార్చదు. గీతను పఠిస్తే చక్కని ఆలోచనా విధానం కలుగుతుంది. జీవన దృక్పథాన్ని మారుస్తుంది. జీవితంపై దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. కర్మల ఫలాలు, మోక్షం, దైవ సంబంధ విషయాలు గీతా పఠనం ద్వారా అవగతం అవుతాయి. ఇది ఆలోచనలు, జీవితంపై దృక్పథం మెరుగవడానికి దోహదమవుతుంది. గీతా జ్ఞానం జీవన సమస్యలకు సమాధానమిస్తుంది. గీతా పారాయణ చేసి అందులోని సూత్రాలను పాటిస్తే తలరాత చక్కగా మారుతుందనడంలో ఏమాత్రం సంశయం లేదని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. భగవద్గీతలో ఉన్నది అంతటా ఉంటుంది. గీతలో లేనిది ఏదీ ఉండదు. సమస్త మతాల సారం గీత అని కొందరు చెబుతారు. భగవద్గీతలో ఆత్మ, పరమాత్మ, కర్మ, మోక్షం, పుట్టడం, గిట్టడం తదితర అన్ని విషయాలు ఉంటాయి. సర్వ జగత్తుకు ఆదర్శనీయమైన భగవద్గీత హైందవ జాతికి మహిమాన్వితమైన, మహోత్తరమైన, మహోన్నతమైన గొప్ప గ్రంథం. అర్జునుడు, కృష్ణుడి మధ్య సంభాషణ రూపంలో, ప్రశ్న సమాధాన రూపంలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీత విషయాలు మతాతీతమైనవని, గీతకు ముందు ఏ మతగ్రంథాలు లేవని హైందవ ధార్మిక గురువులు చెప్తున్నారు. ఆత్మకు పుట్టుక, అంతం లేదని, క్షీణించిన వస్త్రాన్ని మనం ఎలా విసర్జిస్తామో శిథిల శరీరాన్ని వీడి ఆత్మ మరొక జీవిలో ప్రవేశిస్తుందని గీత తెలియజేస్తోంది. సార్వత్రిక గ్రంథరాజం భగవద్గీత. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతను సర్వకాల సర్వావ్యవస్థల యందు పారాయణ చేయవచ్చు. ఇక గీత జయంతి నాడు చేసే గీతా పారాయణకు లభించే పుణ్య ఫలాలు వర్ణనాతీతమని పురాణ పెద్దలు చెబుతున్నారు.